హలో ఎవ్రీవన్. ఒక గ్లాస్ పెసర్లు, గుప్పెడు బియ్యంని నానబెట్టేసి ఓవర్ నైట్ అంతా పక్కన పెట్టేసేసుకోవాలి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసేసుకొని, ఆయిల్ వేసుకొని, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు వేసేసుకొని, చక్కగా ఫ్రై చేసేసుకొని, 5 గ్లాసుల వరకు వాటర్ పోసేసుకోవాలి. ఉప్మా ప్రిపరేషన్ కోసమండి. 5 గ్లాసుల వాటర్ పోసేసుకొని, ఉప్పు రుచికి సరిపడా వేసుకొని, ఒక గ్లాస్ బొంబాయి రవ్వ వేసేసుకొని, ఈ విధంగా పల్చగా ఉండేలాగా చూసుకోవాలి. ఉప్మా అనేది పెసరట్టు ఉప్మా అండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసేసుకుందాము. ఒక టీ స్పూన్ నెయ్యి వేసేసుకొని, ముందుగా నానబెట్టుకున్న పెసర్లని మిక్సీ జార్‌లో వేసేసుకొని, పచ్చిమిర్చి, అల్లం వేసేసుకొని, ఉప్పు వేసేసుకొని, ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని, స్టవ్ పైన ప్యాన్ పెట్టేసేసుకొని, ప్యాన్ బాగా హీట్ అయ్యాక ఈ విధంగా పెసరట్టుని వేసేసుకొని, పైనుండి ఉప్మా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కావాలనుకుంటే క్యారెట్ కూడా వేసేసుకోవచ్చు. కాస్త నెయ్యి వేసేసుకొని యమ్మీ యమ్మీగా ఎంజాయ్ చేసేసేయండి. కొబ్బరి చట్నీతో, అల్లం చట్నీతో చాలా బావుంటుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.